శ్రీ మహావిష్ణు పురాణం 27వ అధ్యాయం ప్రారంభం. మారిష పూర్వజన్మోదంతము. పూర్వజన్మమున మారిష ఒక రాజపత్ని. రాజ్య వైభవమును మహారాణి భోగములను అనుభవించి భర్త అనురాగముతో పుత్రులను పొందవలసిన బాల్య వయస్సున దురదృష్టము కొలది మహారాజు మరణించి విధవరాలు అయినది. ఆనాటి నుండి ఆమె ఇహలోక సుఖములను గురించి ఆలోచింపక తదేక దీక్షతో కఠోర నిష్ఠతో విష్ణువును ఆరాధించెను. ఆ పరమ సాధ్వి పూజలకు మెచ్చి లక్ష్మీవల్లభుడు ఆమెపై తన వాత్సల్యమును ప్రసరింపచేసి ప్రత్యక్షమయ్యను. నీ అభీష్టము నెరవేర్చదము, వరములు కోరుకొనమన్నెను. ఆమె, స్వామి, నేను అతి చిన్న వయస్సునందే భర్తను కోల్పోయి జీవితమును ఎటువంటి ఆనందము అనుభవించకపోయితిని. అభాగ్యురాలిని, సంతానము కూడా లేక గొడ్రాలినైతిని. ఇట్టి జన్మకు ఫలమేది? కావున వచ్చే జన్మలోనైనా నాకు పతి సౌఖ్యము కలుగునట్లు మరియు ప్రజాపతి కాగలిన పుత్రుణ్ణి పొందునట్లు నన్ను ఆశీర్వదించమనను. అప్పుడు గోవిందుడు ఇట్లనను, సాధ్వి, రత్నమా, నీ కోరిక సిద్ధించును. మహావీరులు మరియు గుణసంపన్నులైన 10 మంది నీకు భర్తలగుదురు. ప్రజాపతి కాగల కుమారుడు జన్మించెను అని ఆమెను దీవించగా, ఆమె, తండ్రి, ఒక స్త్రీ 10 మంది పురుషులకు భార్య ఎలా కాగలదు అని ప్రశ్నించగా, ఓ బాలిక, భర్తనుని సౌఖ్యమును అనుభవించవలసిన నీవు భర్త కావాలని 10 మార్లు అడిగినావని ఇట్లు అనుగ్రహించుదును. రూప, గుణ, సంపద కలిగిన పుత్రుడు కూడా జన్మించునని అభయమిచ్చి అదృశ్యమయ్యను. ఆమె పతి గురించి 10 మార్లు అడుగుడు చేత ఆమెకు ప్రచేతసులు భర్తలగురని వరము పొందిరి. మీరును మీ తపోదీక్ష చేత ఆ నారాయుణ్ణి ప్రసన్నం చేసుకొని ప్రజాపతి కాగల బిడ్డను కోరి ఇండిరి కదా. ఆమె కోరిక మీ కోరిక ఒక్కటే కనుక మీరు ఆమెను పరిణయము చేసుకొని ప్రజాపతి యొక్క బిడ్డను పొందండి అని చంద్రుడు ప్రచేతసులకు మారిన పూర్వజన్మ ఉదంతమును వివరించెను. ఇట్లు చంద్రుని ద్వారా సర్వం తెలుసుకున్న ప్రచేతసులు మారిషను శాస్త్రోక్తముగా వివాహము చేసుకొనురు. మారిషకు ప్రచేతసుల ద్వారా బ్రహ్మ తేజోంశ అయిన దక్షుడు జన్మించి తదుపరి కాలమున ప్రజాపతి అయ్యి సృష్టిని చేశాను. పరాశర మునీంద్రుని ద్వారా ఇది తెలుసుకుంటున్న మైత్రేయుడు అమితాశ్చర్యములతో ఇట్లు ప్రశ్నించెను. గురువర్య, నవబ్రహ్మలలో ఒకనిగా చెప్పబడుతున్న దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని కుడికాలు బొటనవేలు నుంచి ఆవిర్భవించాడని వింటిని. మరి ప్రచేతసులకు పుత్రుడై ఎలా జన్మించాడు? మైత్రేయ, బ్రహ్మ మానసపుత్రులు ఈ నవబ్రహ్మలు. వారిలో దక్షుడి ఎన్నడూ మరణము అన్నది లేదు. పద్మకల్ప వరాహాది కల్పాద్య వసానాలకు అతీతుడై చిరంజీవి అతడు. ప్రతి మహాకల్పము ఆదియందు అంతయందు విశ్వ పునః సృష్టికై ప్రజాభివృద్ధికి వివిధ మన్వంతరములలో దక్షుడే ఒక్కొక్క ప్రజాపతిగా అవతరించాడు. ఆ సమయమున ఆయన సృష్టికర్త అయి ప్రజాభివృద్ధిని చేశాడు. అట్టి తపోదీక్షాపరుడు బ్రహ్మ మానసపుత్రుడు అయిన దక్షుని సుచరితను నీకు తెలియజేయుదును అని పరాశరుడు పలికెను. శ్రీ మహావిష్ణు పురాణం 27వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.